enjoy ini dौड़ के नमली पार देंगे పండగ అక్క గీతమ్మ నిలబడతా ఉంది మీకు మంచి చేస్తుంది తెలుగు ప్రజలకు మొట్ట కొడపడానికి మీరున్నారా నేను కూడా దగ్గరుండి మంచి చేయిస్తాను అక్కతో శవారికి కట్టెలకు వాడకండి తద్దినాలకి శార్థాలకి డబ్బులకు ఖర్చు చేయకండి ఇంకా పిఠాపురం వదిలి పెడతాను వాడు మంటుకుంటూ రాను వాడిది గుడు నీ కరెక్టరా పబ్లిక్ ఎక్కువ టైం కేటాయిస్తుంటారు ఇలాంటి టైంలో ఎలా చదవగలుగుతున్నారో ఆ రహస్యం ఏంటో మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమీ లేదు నా లవ్వడా పిఠాపురం నుంచి వెళ్ళిపోతాను ఇంకో ముఖ్యమైన విషయం రేపు పశువుల సంత ఊళ్ళో ఒక్కడు కూడా ఉండడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లెక్క అంటే చాలా చదువుకున్నారు విద్యాధికారులు సో అంటే మీరు ఏం చదువుకున్నారు నాకు ప్రాపర్ గా తెలియదు వచ్చు వంగ గీత జనసేనలో చేరాలని సూచించారు పవన్ కళ్యాణ్ ఈ కామెంట్ భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను He wished to give more chances to women. Fine. Thank you. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను బాబు మీ ఇద్దరు ఇలా ఎందుకున్నారు మీ తమ్ముడు అలా ఎందుకున్నాడు నాకు ఇప్పుడు అర్థమైంది ఏ ఎగ్జామ్ కూడా నేను ఫెయిల్ అవ్వలేదు ఒక్క ఎగ్జామినేషన్ లో I want to నిలదీసిఫై I want to నిలదీసిఫై I want to నిలదీసిఫై ఏం చదువుకున్నారు మేడం మీ నోటి ద్వారా వినాలని నన్ను అడిగితే నేనేం చెప్పాలి పేరు రాకేష్ ఎన్విరాన్మెంట్ మీద చేశాను నార్మల్ మెడిసిన్స్ మీద చేశాను యోగా మీద సర్టిఫికెట్స్ తీసుకున్నాను వంగా గీత పేరే ఉంటది హైయెస్ట్ సర్టిఫికెట్స్ అందరూ విద్యావంతులు ఈ రోజు అసమానతలు ఎక్కడ పోయినాయండి ఈ రోజు గతంలో అయితే అసమానతలు ఎక్కడ పడతాయండి రెడీ పిఓ స్టాఫ్ అంతా కూడా రెడీ చేసిన ఓన్లీ డేస్ యావరేజ్ ఇంగ్లీష్ సిన్స్ 30 years I'm doing politics with all people smell చాలా స్పీడ్ గా వెళ్తున్నాయి ఏంది ఇదే ఆల్వేస్ యాక్సెసిబిలిటీ అండ్ అవైలబిలిటీ పీపుల్ ఈజీలీ అప్రోచ్ టు మీ పీపుల్ ఈజీ ఎవరిని లెక్క చెయ్యాలి తెంగర పూక మంచి స్పీడ్ గానే అవుతున్నట్టుగా అని చెప్పి పోలింగ్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు సినిమా మా ఊళ్ళో 100 days ఆడింది మీ దేవుడు ఎంజీఆర్ అయితే మా తెలుగు వాళ్ళకి ఎన్టీఆర్ దేవుడు మాకు పెద్దరాడు అయితే మీకు నాటామే టు ది పిఠాపురం యాజ్ ఎమ్మెల్యే పెట్రోల్ కలిసినందు వల్ల లోపల గాయాలు మీరందరూ కూడా మీ హక్కు వినియోగించుకోవడం అనేది మన బాధ్యత మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిన గుర్తు చెప్పు గుర్తుకు ఓటేస్తే మీరు ఇక చేయాల్సిన అవసరం ఉండదు అప్పు ఇది అవినీతిని కడిగేసే నిప్పు ఇట్ ఈస్ ఐఎమ్ ఏ పొలిటికల్ యదవ నాటకాలు ఆపి వెంటనే బయలుదేరరా ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం మడ్డ కొడుస్తున్నాం ఐసు గడ్డలో కాలు ఇరుక్కుపోయింది నా మడ్డ ఇరుక్కుపోయింది ఏంద్రని నా మడ్డలో కూడా ఫ్యాన్ కే ఉంది ఫ్యాన్ గాలి ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తున్నారు వీళ్ళు వచ్చేసారు అది ఇది ఇక్కడ అంతా బయట నుంచి వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం నచ్చింది ఇచ్చేస్తున్నారు ఉచితంగా ఇస్తారు మరో శ్రీలంక అయిపోద్ది మరో అదే అయిపోతుంది ఇదే అయిపోద్ది అని చెప్పి అసలు నిజంగా నువ్వు తండ్రివేనా వాడి దగ్గర 500 అడుగున్నావు సిగ్గులేదు మా ప్రయత్నం అంతా మేము నెగ్గడానికి ప్రయత్నం చేసుకుంటున్నాం బాధేసింది తర్వాత భయం వేసింది ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది అయినా కూడా జనంతో ఉండేది మేము ఒకటి జనం మేము ఒకటి నా మడ్డలో వీడు ఐసు గడ్డలో ఇరుక్కున్నాడంట వీడు వయసు నా గొంతు కింద పెట్టండి నీ వయసు ఉన్నా పడక వంగా గీత పిఠాపురం నియోజకవర్గాన్ని ఎవరు ఎడదీయలేరు
నేను ఒక బేవర్సు అమ్మాయిల పిచ్చోని పరమ ఎదవని ఈ లోకంలో నాకన్నా నీచుడు ఇంకోటి లేడు. దుర్మార్గునని దుష్టునని నాకు ఓటు వేయొద్దు. నా మొడ్డలు నా స్కూల్గా ఏం దిగుతారు లంజావుడుగా వెళ్ళరాబోను అంట. ప్రభుత్వాన్ని సాధిస్తామంటున్నాం, మేము ప్రజలకి మేలు చేస్తామంటున్నాం. నువ్వే రక్షించాలి తండ్రి. ఏంటి తండ్రి నాకు పరీక్ష? గదిలో వంటలు చేసి సైతాన్ని పంపించావా? ఈ గొర్రె పెట్టి ఏం తప్పు చేశాడు తండ్రి? గారు అల్లుడు కూడా రాంబాబు గారు దుర్మార్గుడు ఓటు వేయొద్దని అంటున్నాడు అనేటువంటి మాట ఇంకా ఏయో ఎన్నో వదిలేసింది. ఓరి పాపాత్ముడా, మీతో మాట్లాడి మాట్లాడి తెల్లారిపోయింది కదరా. ఫోన్ పెట్టి కుటుంబం వంగా గీత, వంగా గీత అంటే పిఠాపురం కుటుంబం. నమ్మకం నమ్మకం నా మీద, మా జగన్ మీద నమ్మకం. అంటే ఒక్కసారి పైకి చూడండి. దిస్ ద డిస్ప్యూట్. ఇది దీన్ని ఎవరికి చెప్పాలని అనుకోను కూడా అనుకోను. నమ్మటానికి నేను ఎదవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా, మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా. ఇది మా విధానం, మాదంతా పాజిటివ్. అక్కడ చూడు, జగన్ గారే కాబోతున్నారు ముఖ్యమంత్రి. చేస్తున్నటువంటి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం తరఫున వచ్చి ఒక్క చెన్నైలోనే కోట్ల వ్యాపారం చేస్తున్నారు తెలుగోళ్ళు. ఇంకా ఏడిచేస్తారు ఎందుకురా? నోరు మూసుకుని వచ్చి స్థలం చూపించా. కూటమి కూడా మీకు వాళ్ళ మేనిఫెస్టో చదివించుకుంటున్నా. ఈ మధ్యన ప్రాక్టికల్స్ కూడా వెళ్ళింది. పిల్లిని చూస్తేనే 10 అడుగులు వెనక్కేసే పిరికి పందవి వీరత్వం గురించి మాట్లాడుతున్నావా? ఎందుకు జగన్ గారిని ఓడించడమే. బట్ కూటమి ఓటమి ఖాయం. కొట్టే దెబ్బకి అది నా బానిసైపోవాలి. పార్లమెంట్ వైసీపీ గెలుస్తుంది. అర్థం కాకపోతే వాళ్ళ కర్మని వదిలేస్తానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చేసే పాడు పనులు చూస్తూ ఊరుకున్నాను చూడు, ఆ పాపానికి నాకు దేవుడే వేసాడు రా పిడి. ఇంచుమించుగా 50,000 మందిని మెడికల్ స్టాఫ్ ని చాయిస్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ. మా ఆవిడ నన్ను వదిలేసిపోయిందిరా. పెళ్ళాం పోతే పోయిందిలే, పోలీసు ఉద్యోగం చేసుకుని హ్యాపీగా బతకొచ్చు నా పనిలో నేను. మన మస్తాన్ గారు కానీ చికెన్ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కార్లో వెళ్తుండగా స్థాయి నుంచి దేశ స్థాయి వరకు కూడా పిఠాపురాన్ని తీసుకురాగలిగాను. బాబ్జీ వన్ అండ్ ఓన్లీ వన్ రేసు గుర్రం బాబ్జీ. చూడండి ఇప్పుడు నువ్వు నా కంటికి మేలు మదర్ తెరిసేలా కనిపిస్తున్నావు. ఇంత ఈ యొక్క వీడియో మీకు నచ్చకపోయినా ఒక నవ్వు నవ్వండి, నచ్చితే ఇంకా సంతోషపడండి. ఇంకా నచ్చే విధంగా మేము చేస్తాం. ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట మార్క్ కొట్టండి, ఆల్ నొక్కండి.